హామీ ఇచ్చిన తల్లికి వందనం ఇస్తున్నారు. అది అరకొరక్క. మేము ఒత్తిడి చేసి ఒక కార్యక్రమం రూపొందిస్తే రేపు ఉదయం రైతు భరోసా అంటే ఇది దానికి ఏదో పేరు పెట్టారు. ఏం పేరు కదా, అన్నదాత సుఖీభవ. అది రేపు విడుదల చేయబోతున్నాను. అంటే ఒక సంవత్సరం తల్లికి వందనం ఇస్తున్న ఒక సంవత్సరం సంబంధించిన 15,000 13,000 రూపాయలు పోయింది. రేపు ఇవ్వబోయే అన్నదాత సుఖీభవ సంవత్సరంకి ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఉస్కాకి అయిపోయింది. అని రెండు ఒత్తిడి చేస్తే అది కూడా అందుకే మేము చెప్పాం, మా నాలుగు మందం కాదు నీ మెల్ల వంచి ఇప్పిస్తామని చెప్పాం. ఆ కార్యక్రమం ఇకపోతే రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా సరే మహిళలపై అత్యాచారాలు, లేదు అంటే హత్యలు, వాళ్ళ మీద హత్యలు ఇష్టరాజ్యంగా ఉన్నాయి. దాన్ని అరికట్టే సందర్భం లేదు. ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వం మీద భక్తి లేదు, భయం లేదు. పోలీసు మీద భక్తి లేదు, భయం లేదు. ఆ రకంగా రాష్ట్రంలో తయారైంది. నిన్నటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ సంబంధించిన మాజీ మంత్రి గారిని చట్టవిరుద్ధంగా చట్టాన్ని చేతిలో తీసుకుని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే వారిని పరామర్శించడానికి వెళ్తే వచ్చిన ప్రపంచాన్ని జనం వస్తున్న ప్రజలు కార్యకర్తలు ఆయన చూడడానికి వస్తే, అలాగే మా గౌరవ మాజీ శాసనసభ్యులు ఆ ఇంటి మీద దౌర్జన్యం జరిగితే వారిని చూడడానికి వెళ్తే వచ్చిన కార్యకర్తల్ని ప్రజల్ని ఏ విధంగా నిన్న జరిగిన ఎప్పుడు కనివిని రీతిలో రహదారులు కూడా పొక్కులతో తవ్వి వాళ్ళ రాణికంట అడ్డుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అయినప్పటికి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు వస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న శాసనసభ్యులు, మంత్రులు వారి తాలూకా సహనం కోల్పోయి వాళ్ళు ఏ రకంగా నిన్న మాట్లాడారో పత్రికల్లో, టీవీలో చూసాం. ఎందుకు అంత సహనం కోల్పోతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఏ రకంగా మాట్లాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. ఆయన వచ్చి మాజీ శాసనసభ్యుడు ఇంటికి వెళ్ళి ఆయన పరామర్శిస్తే ముఖ శాసనసభ్యుడు అంటాడు, మరి ఆయన మాట్లాడిన మాటలు మరి మీకు తెలియదా, వాళ్ళు సమర్థిస్తారా అంటారు. ఎవరిని చట్టపరంగా కానీ చట్టానికి వ్యతిరేకంగా చేసిన ఎవరిని మేము సమర్థించాం. సైమిల్టేనియస్గా అది కూడా మీరు గుర్తెరగాలి. మరి మొన్నటి రోజున మా మాజీ మంత్రి గారు రోజా గారు మనం మాట్లాడిన భాషకి ఏ ఒక్కరైనా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి కానీ ఏ ఒక్కరైనా సరే ఇది తప్పు అని అనవలసిన బాధ్యత అధికారంలో మీకు లేదా? ఏమైంది మీ జ్ఞానం? ఏమైంది మీ ఆలోచన? ఇష్టారాజ్యం చూశాను రాత్రి టీవీలోను, ఉదయం పత్రికల్లోనూ కూడా. ఎప్పుడు కూడా 1,000 ఎత్తి 1,000 అటుపక్క చూపెడితే 4,000 మన పక్క చూపెడతాయి. అది గుర్తుంచుకోవాలి.
ఇంతకు మన విశాఖపట్నంలో ఇక్కడ ఇంతకుముందు వచ్చి ఎప్పుడు కూడా మనం కని విని ఎప్పుడు చూడలే ఇక్కడ డ్రగ్స్ అంతకుముందు ఇక్కడ డ్రగ్స్తో యువకులు పట్టుపడడం దాని మీద అత్యున్నతలో ఉన్న పోలీస్ అధికారి వారు చూచాయిగా లీగల్ ఇచ్చింది వచ్చి పలానా ఉన్నారు కొంతమంది ఉన్నారని చెప్పడం ఆఖరిగా చేస్తూ ఒకరిద్దరి మీద కేసు వచ్చి క్లోజ్ చేశారు. మేము పూర్వపరాలు పోను కానీ ఆ విషయాన్ని కానీ ఒక భయం వచ్చినట్టుగా ఒక దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రభుత్వం కానీ పోలీసు కానీ సీరియస్గా ఉందనే నేపథ్యం జరిగితే మళ్ళీ నిన్న మొన్న జరిగిన డ్రగ్స్ దొరికాయని చెప్పిన పత్రికల్లో ఇట్లా వచ్చింది. ఆ ప్రక్రియ జరగకపోయింది. భయం పోయింది. పోలీస్ అంటే ప్రభుత్వం అంటే భయం పోయింది. దానికి కారణం వారు చేస్తున్న ప్రక్రియలు, వారు చేస్తున్న కార్యక్రమాలు, దాని నుంచే ఇవన్నీ జరుగుతున్నాయి. పగలొచ్చి మటర్లు విశాఖపట్నంలో నడి రోడ్డు మీద పొడిచీడాలు లేకపోతే కొట్టుకోవడాలు ఏ రకంగా ఓపెన్ మార్కెట్లో వాళ్ళు పెట్టిన పెట్టుబడి చూస్తే అందులో సగం కూడా ఉండదు పెట్టుబడి. వారికి వచ్చి 99 సంవత్సరాలు ఇది ఎక్కడ కానీ మీరు రీతిలో ఇద్దామనుకుంటే పబ్లిక్ ఆక్షన్ వేసి ఏ సంస్థ వస్తే రమ్మని వాళ్ళకి ఇవ్వండి. ఎవరుతున్నారు? ప్రభుత్వం మీద జరుగుతుంది, ప్రజల మీద జరుగుతుంది, మంచి జరుగుతుంది. కుట్రొచ్చి కనిపిస్తుంది అలా ఆ దోపిడీ వాళ్ళతో జరుగుతున్న అక్రమ ఏదైతే అగ్రిమెంట్ ఉందో అది. ఎస్, వాస్తవం చెప్తున్నా. నిన్న మనం చూశారు ప్రభుత్వ మంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఆయన తల మనుషులు కొంతమంది కోర్టుకు వెళ్తున్నారు, ఆపుతున్నారు అని చెప్పి ఇది టాటా సంస్కరిస్తుంది. సుమారు 21 ఎకరాలు వాళ్ళకి ఇస్తున్నారు. ఎకరం మినిమం ఎలా చూసుకునే 50 రూపాయలు 50 కోట్లు వేసుకునే 1000 కోట్ల రూపాయలు ఉంటుంది సంస్థ. ఈ మధ్య చూసాం కదా మనం, టీసీఎస్ సంస్థలో ఉద్యోగాలన్నీ తీసేస్తున్నారు. టీసీఎస్ సంస్థలో ఉద్యోగాలను తీసేస్తున్నారు. ఈ మధ్య చూసాం కదా మనం.
వాస్తవం కాదని ఆ సంస్థ ఖండించిందా? ఆ సంస్థ మీద నుంచి ఏదైనా వచ్చిందా? మరి ఏ రకంగా అంటే మీరు ఇచ్చిన భూమి వల్ల ఆ సంస్థల క్రెడిబిలిటీ మళ్ళీ పెంచుకోవడానికి తప్ప దేనికి పనికి వస్తుంది? ఏం మాట్లాడుతున్నారు? మీకే తెలివితేటలు ఉన్నాయి, మీకే ఆ జ్ఞానం ఉంది, మరి ఎవరికి లేదు, ఎవరికి ఆలోచన లేదు అనుకుంటే ఎలా? ఇంతకుముందు వచ్చి అసలు డేటా సెంటరే లేదు ఇక్కడ. మొట్టమొదటి డేటా సెంటర్ లేదు ఇంతకుముందు. మనం పెట్టాలి అదాని గ్రూప్కి వచ్చి డేటా సెంటర్ని ఇచ్చి వాళ్ళకి చేయలేదా? అసలు వైజాగ్లోనూ ఐటీ ప్రోత్సహించిందే మేము స్వర్గీయ రాజశేఖర గారు ఉన్నప్పుడు కాదా? ఏం మాట్లాడతారు? ఏదో అంతా ఇది తీసుకొచ్చి అది ఇంతకుముందు ప్రభుత్వాలు ఏమి చేయనట్టు, ఇంతకుముందు ఏమీ మొట్టమొదటి చేయనట్టు, వీళ్ళేదో చేస్తున్నట్లు. సంవత్సర కాలం అయింది. నువ్వు ఇచ్చిన హామీలకి దిక్కులేదు. సూపర్ 6కే P4 అని పెట్టి ఉద్యోగస్తులు వచ్చి టీచర్లను వచ్చి అడాప్ట్ చేసుకోమంటారు, సెక్రటరీ ఎంప్లాయీస్ని అడాప్ట్ చేసుకోమంటారు, ఉద్యోగస్తులు అడాప్ట్ చేసుకోమంటారు. అసలు విధి విధానం ఏంటి? ఒక కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తయారు చేద్దామనే ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు మినిమం నీడ్స్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మ్యాక్సిమం ఏమి ఇవ్వాలి, ఆ కుటుంబం దానికి ఆర్థిక పరిస్థితిని బట్టి మినిమం ఎంత సపోర్ట్ చేయాలి, ఆర్థికంగా కానీ కైండ్ కానీ క్యాష్ కానీ చేయాలి, మ్యాక్సిమం ఎంత చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ ఇది ఉండాలి, ఒక డ్రాఫ్ట్ ఉండాలి కదా, అది చెప్పాలి కదా. నెలగా కుటుంబాన్ని ఆదుకోవడానికి 1000 రూపాయలు ఇవ్వాలా, 2000 ఇవ్వాలా, లేదా సంవత్సరానికి వచ్చి ఏ రకంగా చదువులు చెప్పించాలా, ఏ రకంగా అవుతుందా, లేదు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకి కుటుంబ పోషణకి బచ్చి ఇవ్వాలా? కాన్సెప్టే లేదు. ఎవరికే సులభ గంటకో మాట చెప్పు, కబుర్లు చెప్పేసి ఒక తప్పుడు ఉపన్యాసాలు చెప్పేసి దాని నుంచి వచ్చేంటే ఏంటిది? రోజుకో స్టేట్మెంటు. సరే నీ ప్రభుత్వం దౌర్భాగ్యానికి మంచికో చెడుకో నీ ప్రభుత్వం ఎన్నుకున్నారు. ప్రభుత్వ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు మీకు అధికారం వచ్చారు. సరే మాట్లాడిన వద్దన్నా మేము. కానీ ఈ రకమైన మొప్పు పెట్టి మీరు చేతకాంతరానికి వచ్చి ఆ బురద తీసుకొచ్చి మరి ప్రతిపక్షాల మీద మరి మా మీద గంటకి తల్లి చేతకానికి వచ్చి మధ్యలో బాగా వాయించినట్టు మా మీద మాట్లాడి ఏంటిది? తల్లికి వందనం ఇచ్చారు. ఎప్పుడైనా గత 4 సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు మీ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా అమ్మఒడి ఇచ్చినప్పుడు 2 విడతలుగా ఎప్పుడు ఇచ్చామా? ఏ విద్యార్థికైనా ఏ తల్లికైనా ఇచ్చామా చెప్పండి? సంవత్సరం ఇచ్చిన 14,000 రూపాయలు కానీ, లేదు 2వ సంవత్సరం ఇచ్చిన 13,000 రూపాయలు కానీ 2 విడతలు ఇచ్చారు చూపండి. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు మీరు 2 విడతలు? 8,000, 7,000, 9,000 ఇచ్చి మిగతా వచ్చి కేంద్రం ఇచ్చిన తర్వాత మేము ఇస్తాము అని చెప్పి ఎందుకు మెసేజ్ ఇస్తున్నారు? ఎందుకు పంపిస్తున్నారు? ఏంటి అసలు మీకు ఒక ఆలోచన ఉందా? ఒక విధానం ఉందా? ఒక కార్యక్రమం ఉందా? ఏమనంటే మేము చెప్తున్నాం, మీరు వినవలసిందే. వినకపోతే మీ 4 మందాలు ఈ మాటలు. అందుకే మేము ఒక కార్యక్రమం తీసుకుని చెప్పాం. ఎవరు 4 మందమో ఎవరి మేడలో వచ్చో చేయిస్తాం కానీ అది చేపట్టే ఇవాళ ఈ కార్యక్రమం వస్తాయి.
రేపు ఇంకా ఆగస్టు 15 నుంచి బస్సు ఏదో వస్తుంది. మా మంత్రి గారు శాసనమండలిలోనే చెప్పారు, మేము వచ్చి చెప్పలేదే, మేము మా జిల్లాని పరిమితం అన్నాం కానీ తప్ప దేశమంతా అన్నారు. తర్వాత మొన్న ఇప్పుడు చూసాం, కాదు ఎర్రస్వేలి జిల్లా అన్నారు. మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ చూస్తాం, కాదు రాష్ట్రం అంతా అన్నారు. రాష్ట్రం అంతా ఇస్తారు, జిల్లా అంతా ఇస్తారు, ఉదయంతో తిరుగుతుంది. ఇది కూడా మా ఒత్తిడి మీదే. ప్రతిపక్షంగా మేము బాధ్యతంగా ప్రజల గొంతుకే మేము మాట్లాడబట్టే ఈ మాత్రమే, లేకపోతే మీ ఆలోచన 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. 1,50,000 కోట్లు అంటే మాటలా ఒక సంవత్సర కాలంలో? ఏమనంటే మీరు చేశారు కదా, మరి మేమే కానీ ఆ రోజు కానీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ కానీ చేయకపోతే, ఎఫ్ఆర్పి కాస్ట్ చేయకుండా మేము వచ్చి పరిపాలన చేయకపోతే మీకు లోన్లు ఎలాగొస్తే మీ మొక్కలు చూసిస్తుందా? మనిషి వచ్చి పౌడర్ రాసి స్నో రాసి పౌడర్ రాసి అందంగా ఉన్నాడంటే బ్యాంకులో వచ్చి 1,00,000 రూపాయలు అప్పు ఇస్తుందా? చెప్పండి, ఎప్పుడు ఇస్తుంది? ఆర్థిక స్తోమతని వాళ్ళకి కావాల్సిన డిపేర్ చూసి ఇస్తుంది. చేయబట్టి ఇవాళ నీకు ఆ 1,50,000 కోట్ల అప్పు దొరికింది. ఈ రాబోయే కాలంలో ఏమవుతుందో తెలియదు. నిన్న చూశారు, ఇంకో మాట అంటారు, ఏపీఎండిసికి వచ్చి అప్పులు తీసుకొస్తే వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు దాని మీద ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదు చేయడమే కాదు, కొట్టు కూడా వెళ్ళాం. ఎస్, అవును. ఎందుకు వెళ్ళాం? ఎందుకు ఫిర్యాదు చేస్తాం? చట్టబద్ధంగా నువ్వు కార్యక్రమం చేయట్లేదు. ఈ కార్యక్రమం థర్డ్ పార్టీని కానీ మన ఖజానాలో ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్గా తీసుకుంటే అది రాబోయే తరాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి దానివల్ల నష్టం వస్తుంది. రాష్ట్రం తాలూకా ఆర్థిక విధానమే ఇబ్బందులు పడుతుంది అని డెలిబరేట్గా చెప్తున్నాం. ఇదే మేమేమి గొప్ప గారు చెప్పిన మాటలు కాదు. అర్థం చేసుకోవాలి. ఏ పని చేసినా సరే ప్రత్యేకంగా డైరెక్ట్గా చేస్తే తప్ప వెనకాతల నుంచి బ్యాక్డోర్ మ్యాచ్ ఎప్పుడు చెయ్యం. అమరావతికి సింగపూర్ కంపెనీ, మన సింగపూర్ వెళ్ళారు. దీంట్లో చూసాను 143 కోట్లు కట్టమన్నారు, అందుకే వాళ్ళు వచ్చి పారిపోయారు అని. ఎస్, అది ఖర్చు పెట్టింది. వాళ్ళు రూపాయి పెట్టకుండా 52% వచ్చి ఒక కంపెనీ పెట్టి 58% వాళ్ళకి వాటా పెట్టి 42% ఆంధ్ర రాష్ట్రం వాటా పెట్టిన అగ్రిమెంట్ తప్ప నువ్వు చేసింది? అది చేసావు లేదా? రైట్ కాదా? మేము అబద్ధం చెప్తున్నామా? ఆ కంపెనీ మేము వెళ్ళిపోతామన్నప్పుడు మరి ఖర్చు అయిన డబ్బుని పెట్టించి చేసాం. ఈరోజు ఎందుకు రావట్లేదు? వాళ్ళు ఎందుకు రావట్లేదో తెలుసా? రాష్ట్ర ప్రజలకు చెప్తున్నాను. రేపు రాబోయే కాలంలో అక్కడ పెడుతున్న కన్స్ట్రక్షన్ ఒక స్క్వేర్ ఫుట్ కి మినిమం 10,000 నుంచి 12,000-14,000 రూపాయలు ధర అవబోతుంది. ఇది ఎక్కడైనా సరే భారతదేశంలో ఎక్కడైనా ఆ ధర కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉందా? లాభం అవుతుంది. ఇవాళ రికార్డెడ్ నేను చెప్తుంది. చూసుకోమనండి. రేపు వచ్చే సంవత్సరానికి వచ్చి కొన్నిగో సత్యబాబు గారు తప్పు చెప్పారు, వాళ్ళు అది కాదు, అది 4,000 అవుతుంది, 5,000 అవుతుంది, 3,000 అవుతుంది ఇమ్మనండి స్టేట్మెంట్. నేను చెప్తున్నాను.
అందుకే ఇలాంటి దాంట్లో ఆ ప్రభుత్వం ఆ పెద్ద దూరి ఈ లోపభూయిష్టమైన దీంట్లో ఇరుక్కోకూడదనే వాళ్ళు పక్కన ఉన్నారు. అంతకుముందు ఆ హడావిడిగా చేసిన వాళ్ళు ఎక్కడున్నారో సింగపూర్ దేశం ఏం చేస్తుందో చూసాం కదా మనం. ఏదైనా ట్రాన్స్పరెంట్ గా చేసి ఏదైనా ట్రాన్స్పరెంట్ గా ఉండి ప్రభుత్వం వచ్చి ఒక విధానం ఇచ్చింది, రాజ్యాంగంలో ఒక విధానం ఉంది, చట్టాల్లో ఒక విధానం ఉంది, ఆ విధానం ప్రకారం చేయండి. ఎవరు కాదంటారు? ఎవరైనా అందరం దానికి సంబంధిస్తాం. అంతేగాని స్వార్థం కోసం సొంత లాభం కోసం ఆలోచన చేస్తే ఏ రకంగా ఒప్పుకునేది ప్రభుత్వం? ఏ రకంగా ప్రతిపక్ష పార్టీగా దాన్ని సమర్థిస్తాం? చెప్పండి. చాలా ఎక్కడ చూడండి విధానం. అమ్మ పిల్లలు ఇవాళ పత్రికలో ప్రధాన పత్రికలో చూస్తున్నాం. ఫీజుకి డబ్బు కడితే కానీ ఫీజు కడితే కానీ సర్టిఫికేట్లు ఇవ్వండి. ఎందుకోసం? సుమారు 4,700 5,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది. గత ప్రభుత్వం బకాయి పెట్టింది. గత ప్రభుత్వం ఎప్పుడు బకాయి పెట్టిందండి? పూర్వపాలనకి వెళ్ళండి, చూడండి. ఏ రోజు అయితే ఎలక్షన్ కమిషన్ వచ్చి దీనికి ఇప్పుడు రిలీజ్ చేయడానికి వీల్లేదని చెప్పి ఆ రోజు మార్చి లాస్ట్ ఆ రోజు నుంచి బకాయి పడింది. అంతకుముందు ఎప్పుడూ బకాయి పడిందా? మరి ఈ సంవత్సరాల కాలంలో మీరు ఎంత రిలీజ్ చేశారు? మీరు ఈ ప్రభుత్వం 700 కోట్లు. సంవత్సర కాలంలో ఇవ్వాల్సింది ఎంత? మరి పాప పిల్లలు మరి సర్టిఫికేట్ ఇవ్వక వాళ్ళ చదువులు మానేసుకొని ఉండదా? ఆ మీద కోపం ఇంకొక తీర్చుకోండి. అంతేగా ఆ పిల్లలు ఏం చేస్తారు? ఆ విధానాన్ని ఎందుకు నష్టపెడతారు? ఆ పాలసీని నాడు నేడు ఆ స్కూల్స్ కంటే ఎక్కడెక్కడే అలాగా పడేశారు. ఆ కోపం ఉంటే మా అమ్మాయి తీర్చుకోండి. అంతే ఆ పిల్లల చేత చదువుతున్న ఆ స్కూల్స్ వచ్చి అర్థాంతంగా వదిలేస్తే ఏమవుతుంది రాష్ట్రంలో? ఈ సంవత్సరం ఇంకో దొరికిపోతే ఇంకో రాబోయే ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఒక పక్క వచ్చి వర్షపాతం తక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు నాట్లు వేయలేదు, ఉడుపులు కూడా ఉన్నాయి. నాట్లు కూడా వేయలేదు. వేసింది వచ్చి సకాలంలో నీరు అందుక నష్టపోతున్న రైతులు. వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వాళ్ళు ఇవ్వాలంటే అయితే ప్రభుత్వం ఆదుకోవాలి, ఇన్సూరెన్స్ అని రావాలి. ఇన్సూరెన్స్ విధానంలో మార్పు తీసుకొచ్చారు. అంతకుముందు ప్రభుత్వంలో అయితే మేమైతే ప్రభుత్వ ఇన్సూరెన్స్ రైతు తరఫున కట్టింది. ఇప్పుడు చెక్కలే రైతే కట్టుకోవాలంటున్నారు. ఎంతమంది రైతులు మీరు మ్యాపింగ్ చేస్తారు? ఎంతమంది రైతులు కట్టారు? ఎంతమంది చెప్పండి. రేపు ఇంప్రూవ్ చేస్తే ఏ విధంగా ఇస్తారో ఆలోచన చేయండి. మళ్ళీ మేము అడిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి అది చూడటానికి వెళ్తే అప్పుడు పరిగెడతారు ఢిల్లీకి అని. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకున్నాడు మచ్చలు. ఒక్క పంటకి గిట్టుబాటు ధర లేదు. ఒక్క పంటకి. అంతేనా? ఏ రకంగా మరి సామాన్య బతుకుతాడు రైతు కానీ, రైతు కూలీ కానీ? రైతు కూలీ అయితే ఎన్ఆర్జీ ఇస్తుంది, మహాత్మా గాంధీ పనికి ఉపాధి ఆహార పథకం.
ఈ రోజుకి ఆగస్టు 15 మే 15వ తారీఖు నుంచి మే 15, జూన్ 15, జూలై 15, ఆగస్టు 1 అంటే 2 నెలల 15 రోజులు అంటే 75 రోజుల నుంచి వాళ్ళకి కూలి డబ్బులు రాలే. అంతకుముందు 10 రోజులు రాలే, తర్వాత ఇచ్చారు. ఇప్పుడు 70 రోజులు ఏ రకంగా పొందుతారు? వాస్తవం కాదా ఇది? ఈ సంవత్సర కాలంలో గొప్పగా చెప్పారు, ఓ రోడ్లు పడిపోయి గంతలని గుంతలు పోల్చాలని చెప్పారు. ఏదో అరకొరకు అక్కడ ఇక్కడ చేసిందని రూపాయి బిల్లు ఇచ్చారు, రూపాయి డబ్బు ఇచ్చారండి, అందుకే వాళ్ళు చేయడం మానేశారు. ఎక్కడ గుంత అక్కడే ఉంది. ఎందుకు చేయండి? నేనేదో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను. హడావిడిగా గొప్పగా ఏదైతే మీరు చెప్పుకుంటారో దానికి తగ్గట్టు పర్యవేక్షణ కూడా ఉండాలి, దానికి తగ్గట్టు కావాల్సిన అలొకేషన్ ఉండాలి, దానికి తగ్గట్టు పనులు చేసే విధానం ఉండాలి. ఆ గుంటలు తప్ప ఈ సంవత్సరాలు ఇంకేదైనా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారా చెప్పండి? ఎక్కడ కావాలి? ఏ ఒకటైనా కొన్ని ఏ రోడ్లకి టెండర్ పిలిచారా చెప్పండి? ఆ గుంతలు తప్ప గుంతలు తెచ్చారు, సగం చేశారు, ఆ డబ్బులు ఆపేశారు. ఇంకా మిగతా ఏమైనా పిలిచారా? పోనీ ఇదిగో ఈ కార్యక్రమం అని చెప్పింది లేదు. మేము మొదలుపెట్టిన ఆ పోర్ట్లు, ఆ జట్టీలు అవి కూడా అరకొరకు అలా ఉంచారు. మాత్రం విదేశాలు వెళ్తే మాత్రం ఆ పేర్లు మాత్రం చెప్పుకుంటున్నారు, ఇవి త్వరలో రాబోతున్నాయి. కంప్లీట్ చేయట్లేదు. నేను ఉదయం అడిగాను, ఆ పక్కన ఉన్న చింతపల్లి తాలూకా జట్టి ఏం మొదలెట్టారో టెండర్ పిలిచండి, పెళ్ళేస్తారు. ఇంకా ఎక్కడికి వెళ్తాం? మాటలతో కడుపు నిండదు, మాటలతో పనులు జరగవు. మాటలతో పాటు చేతలు కూడా ఉండాలి, పర్యవేక్షణ కూడా ఉండాలి. పద్నాలుగు నెలల కాలం అవుతుంది, 13 నెలలు 14 నెలలకు వస్తున్నాం. ఇంకెంతకాలం మా మీద మా మమ్మల్ని బూచాటు చూపెట్టి మీరు వచ్చి పబ్బం కడుపుకుందాం అనుకుంటారు? ఎక్కడ ఇది? కరెక్ట్ కాదే. రేపు ఇవాళ వచ్చి పెన్షన్ ఇస్తున్నారు, 1,00,000 మందికి. ఇవాళ చూసాను 1,00,000 మందికి పెన్షన్ ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు పెన్షన్? ఎవరైతే భర్తకి పెన్షన్ వచ్చి భర్త చనిపోతే ఆ భార్యకి వచ్చి ఇవాళ ఇస్తున్నారు 1,00,000 మందికి. మరి భర్తలు చనిపోయి విడో పెన్షన్ కోసం పెట్టుకుని గత సంవత్సరం పాటు నుంచి వెయిట్ చేస్తున్నా, మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు విడోస్ కాదా? మరి వాళ్ళ సంగతి ఏంటి? ఏం ధర్మం ఉందా? ఏం న్యాయం ఉందా? ఏంటి విచక్షణ? విడో పెన్షన్ ఇచ్చేప్పుడు భర్తలు చనిపోయిన ప్రతి ఒక్కరికి ఈరోజు అప్రూవ్ డేట్లో నిజంగా ఎవరైతే వాస్తవంగా చనిపోయారో అందరికి ఇవ్వాలి కదా. వాళ్ళకి లేదు, ఓన్లీ భర్తకు పెన్షన్ ఇస్తూ ఉండి ఆ భర్త చనిపోతేనే ఆ భార్యకి ఇస్తారు. కానీ భర్త పెన్షన్ లేకుండా చనిపోయి ఇంతకుముందు పెన్షన్ తీసుకున్నా తీసుకోపోయినా చనిపోయిన ఉంటే ఇవ్వలే. రుణాలు చూడమండి అదే ఆ లిస్టులో. ఏంటి మీ విధానం? ఎందుకు విచక్షణ? అంటే ఈ రోజు చనిపోతేనే, నిన్న చనిపోతే కాదు వీడో,
కడప రేటు తర్వాత ముందు చనిపోతే ఆ వీడియో కాదు. ఆ కుటుంబం ఎలా పోషించుకుంటారు? ఆ మహిళకి ఇచ్చేవాడు 0 వడ్డీ లేదు. డ్వాక్రా సంఘాలు గొప్పగా ఎంతో అద్భుతంగా ఉండేది ఈ రాష్ట్రంలో. ఇవాళ ఈ సంవత్సరం 14 నెలల కాలమైంది, 0 వడ్డీ ఎక్కడుంది చెప్పండి? ఎప్పుడు ఇస్తారు? అది ఇస్తారా లేదా? మీ పాలసీ ఏంటి? మీ విధానం ఏంటి చెప్పండి? ప్రతిపక్ష పార్టీగా ఒక బాధ్యత వ్యక్తిగా నేను అడుగుతున్నాను, చెప్పండి మీ విధానం. ఈ ధర్మమైన విధానం, న్యాయమైన విధానమేనా ఈ పెన్షన్ విధానం? విద్యార్థులకు వచ్చి ఆ రకంగా ఇబ్బంది పెట్టడం ఈ ధర్మమా? మహిళలకు వచ్చి, డ్వాక్రా మహిళలకు వచ్చి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఇది సమంజసమా? ఏంటి ఏ రకంగా చూసుకున్నా? అందుకే ఇవాళ మిమ్మల్ని అందరినీ పిలిచి మీతో పాల్పంచుకొని ప్రభుత్వానికి హెచ్చరించి ప్రజలకి విషయాలు తెలియజేయాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం. ఒకటి మాత్రం జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే మాత్రం కింద నుంచి మీద వరకు మాత్రం అందరూ రాజ్యాంగం అదొకటి మాత్రం బాగా ప్రజల గురించి మాత్రం అక్కర్లే. మరి ఆ ఎమ్మెల్యేలకి ఈ ప్రజలు ఓట్లే లేదా? ఆ మంత్రులకి ప్రజలు ఓట్లే లేదా? మరి ఆ సమస్యల మీద ఎందుకు మాట్లాడరు? ఆ సమస్య మీద మీ ప్రభుత్వ పెద్దలకి ఎందుకు చెప్పరు? కాబట్టి ఈ విధానాలు బాగా ప్రభుత్వం ఎక్కడెక్కడే స్టాండ్ స్టిల్ అయిపోయింది. ఎంతసేపు సొంత డబ్బా సొంత తప్ప విషయం లేదు, పరిజ్ఞానం లేదు, విషయం లేదు. దానివల్ల ఒక 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం లేదు. విధంగా ఆక్షేపిస్తున్నాను. అందుకే ఈ పత్రికా సమావేశం. ఓకే, నేను చెప్పాను కదా, ఏదైతే అమ్మఒడి ఏం పేరు పెట్టేదానికి తల్లికి వందనం వినండి బాసు, కరెక్ట్ అని చెప్పాను కదా. తల్లికి వందనం అరకొరుగ్గా ఇప్పుడు కూడా గత 5 సంవత్సరాల్లో ఒక దఫా ఒకేసారి ఇచ్చాను తప్ప 2 విడతలకు ఇప్పుడు ఇవ్వలే. ఇప్పుడు సుమారు 10 లక్షల మందికి 2 విడతలు ఇస్తాను. ఎందుకు వచ్చింది అది ఆ వ్యత్యాసం? ఒకటి. రెండోది, మీరు వచ్చి విభజించండి. మేము ఒత్తిడి చేపట్టి మీ కార్యక్రమం తీసుకోబట్టి, బాబు మోసం కార్యక్రమం తీసుకోబట్టి మేము చెప్పాం, ప్రజలు మెడలు వంచి, ప్రభుత్వం మెడలు వంచి ఈ కార్యక్రమం చేయిస్తామని చెప్పాం. సంవత్సరం పాటు పోయి 20,000 అప్పుడు నువ్వు గొప్ప చెప్పు. చెప్పా మా తాలూకా ప్రజల మీద ప్రభుత్వం మీద ఒత్తిడిని తట్టుకోలేక, ప్రజలు వ్యతిరేకం తట్టుకోలేక నువ్వు ఈ కార్యక్రమం చేస్తా. శాస్త్రమైన సాక్షిగా చెప్పారు కదా. మీరు చెప్పిన గొప్పగా ఆగస్టు 15 అనేది ఏం చెప్పారు? మేము చెప్పలేదే, ఓన్లీ జిల్లాకే పరిమితం అని చెప్పారే. ఆ తర్వాత వచ్చి ఎండీ గారు కాదు మా ఉమ్మడి జిల్లాకి ఆలోచిస్తామని చెప్పారే. తర్వాత వచ్చి రాష్ట్రం అని చెప్పారు. అయినా ప్రజల తరఫున విధి విధానాలు వస్తాయి కానీ చూద్దాం. ఎందుకు వచ్చాయి ఇన్ని మాటలు? దేనికోసం వచ్చాయి? ప్రభుత్వ విధానం
వాళ్ళు ఎన్నికలు ఇచ్చిన మాట ఉంటే ఒకే మాట పెడతారు కదా, ఎందుకు 3 మాటలు రావాలి, ఎందుకు ఈ కార్యక్రమం చేయాలా? ఎప్పుడైనా విశాఖపట్నంలో మనం డ్రగ్స్ దండాలు చూసామా? డ్రగ్స్కి వచ్చి ఎందుకయింది మళ్ళీ మనం నిన్న కాక మనం మళ్ళీ డ్రగ్స్ దొరికారు ఇంకెవరో బయటికి రాలేదు, ఎందుకు వచ్చింది? భయం లేక, పోలీసు వ్యవస్థ భయం లేక, ప్రభుత్వం భయం లేకపోతే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకు భయం లేకపోయింది? వ్యవస్థ పోలీసు వాళ్ళ పన్నాలు తెలుసుకుని ఇస్తే పర్వాలే, వాళ్ళు చేతితో తీసుకోవడం వల్ల కొంతమంది ప్రభుత్వం పెద్దలు వాళ్ళ ఒత్తిడి రావడం వల్ల వాళ్ళు ఈల్డ్ అయ్యి ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. అది మేము చెప్తుంది. చెప్పండి. ఇదో ఒకసారి ఆలోచించుకోండి. ఏ వ్యాపారస్తులు కూడా ఏ మెయిల్ పెట్టినా ఏం పెట్టినా వాడు బాగున్నది, వ్యాపారం బాగుంటుంది, అక్కడ బాగుంటుందంటే వాడు ప్రయోజనం వస్తారు. సింగపూర్ కంపెనీలో అది ఎందుకు చెప్పింది, ఎందుకు ఆంధ్ర రాష్ట్రంతోనే ఇవాళ రావట్లేదు? ఇవాళ ఇందాక చెప్పాను కదా నేను, ఏదైతే అమరావతిలో వస్తున్న ప్రాజెక్ట్ రేపు ఉదయం ఇంకో 6 నెలలు పోయిన తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఒక స్క్వేర్ ఫుట్ 10,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అనౌన్స్ చేయబోతుంది ప్రభుత్వం. ఎక్కడైనా భారతదేశంలో అది ఉంటుందా? అంత 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 10,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ కడుతుంది, 15,000 రూపాయలు స్క్వేర్ ఫుట్ కడుతుంది. అందుకు అలాంటిది లాబీలో పడి మేము అలాంటి స్కామ్లు ఇరుక్కోకూడదు ఉద్దేశంతో ఆ ప్రభుత్వం ఉంది. ఒకటి గత ప్రభుత్వం జరిగిన అనుభవాలు తెలుసు కదా, ఆ సాక్షాత్ ఆ ప్రభుత్వం కదా ఆ మంత్రిని వచ్చి చర్య తీసుకుంది. 2 మూడోది ఏపీఎండిసి నుంచి థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేసి డైరెక్ట్ ఖజానా డబ్బు తీసుకుంటే అది కాదని చెప్పి కేంద్రానికి లేఖ రాశాం మా పార్టీ. దాంతోపాటు కోర్టు కూడా వెళ్ళాం, ఇది చట్ట విరుద్ధం అని చెప్పాం. ఇది చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక దానికి రాబోయే కాలంలో చాలా పెద్ద అధ్వానంగా ఉంటుంది, విధ్వంసం జరుగుతుందని చెప్పాం. దానికి కట్టుబడి ఉన్నాం. మేమేమి లోపగారి చెప్పట్లేదే. ఇక మూడోది టీసీఎస్ చెప్పారు. 20 ఎకరాల నుంచి ఎకరం 50 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఉన్న వ్యవస్థ దానికి ఇస్తున్నప్పుడు 1000 కోట్లు ఇస్తున్నప్పుడు నెలగాక మొన్న కదా టీసీఎస్ స్టేట్మెంట్ ఇచ్చింది, ఇన్ని వేల ఉద్యోగులు తీసేస్తున్నాం, లక్షలాది మంది తీసేస్తున్నామని. మనం ఒకసారి పరిశీలించుకోవాలి కదా. అంటే ఆ కంపెనీ తాలూకు శక్తి పెంచడానికే మీరు చేస్తున్న పని. లులుకి ఇస్తే అతను కొన్న వచ్చి మలేషియా, సింగపూర్లోను ఇంకా మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళ అవుట్లెట్లనే వాళ్ళు క్లోజ్ చేసుకుని వాళ్ళు మీ నష్టాల్లో ఉన్నారని మూసేస్తుంటే మీరు వచ్చి ఇక్కడ వచ్చి 1,500 కోట్ల రూపాయలు ఆ మినిమం 1,500 కోట్ల రూపాయలు ఆస్తి వచ్చి అప్పనంగా 99 సంవత్సరాలకి మీరు వచ్చి వాళ్ళు దారదత్తం చేస్తే ఏ రకంగా? విజయవాడలో వచ్చి బస్ స్టాండ్ వచ్చి మేము ఓపెన్ ఆప్షన్ ఇవ్వండి, లులు వస్తుందా, లల్లు వస్తుందా, లేకపోతే ఇంకోటి వస్తుందా చూసుకుందాం, తప్పేముంది? అంటే ఇదేం పని? అది మేము చెప్తుంది. నేను అంటుంది హామీలు నెరవేర్చడానికి వచ్చి నువ్వు వచ్చి దేశాన్ని రాష్ట్రాన్ని వచ్చి వాళ్ళకి నీ స్వలాభం కోసం, సొంతం కోసం, అందులో వస్తున్న బ్యాక్డ్రాప్ల కోసం దారదత్తం చేసేస్తావా? 15 కోట్లు ఉత్తరం ఇచ్చేస్తావా? హామీ ఇచ్చామని చెప్పండి. అదే ఇదే హామీ అంటే నువ్వు నీకు
మీకు హామీ ఇచ్చినప్పుడే ఆలోచించుకోవాలి. తెలుసు కదా మీకు సంపద సృష్టించడం. P4 పెట్టారు. P4 విధానం ఏంటి? పేదవాడిని వచ్చి దగ్గర ఉన్నవాడిని డబ్బున్న వాడు వచ్చి వాడికి చేతులిచ్చి ఆదుకొని వాడిని చేయడం. దానికి విధానం పెట్టాలి కదా. నువ్వు టీచర్స్ వచ్చి ఇప్పుడు దత్తత తీసుకోమంటున్నావు, సెకండ్ ఎంప్లాయీస్ దత్తత తీసుకోమంటున్నావు, లేదు ప్రభుత్వ ఉద్యోగులు దత్తత తీసుకోమంటున్నావు, లేదు ఒక సామాన్య రమ్మంటున్నావు. ఏ విధంగా ఆ కుటుంబానికి ఏంటి ఇవ్వాలి? నెలకా సంవత్సరానికా ఫైనాన్షియల్గా కైండ్ ఇవ్వాలా, క్యాష్ ఇవ్వాలా, అది మాట సాయం చేయాలా? చెప్పాలి కదా. ఒకరోజు వచ్చి జీవో ఇస్తారు, రెండో రోజు వచ్చి విత్డ్రా చేసుకుంటారు. ఇది ఎక్కడిది? అదే తుచ్చు అచ్చు తప్పు అయిపోయిందని తెలిపేస్తారు రబ్బరు పెట్టి. ఇది ఎక్కడిది? ఎప్పుడు ప్రతి విధానం చూసామా? అది అడుగుతుంది. ఏమిటి సంబంధించింది నీ భాష? ఇవ్వచ్చు ఏ విధంగా అవుతుంది? ఇప్పుడు ఏదైతే కేసు లోపలే చేయాలి, కానీ ఇది ఇది ఆలోచించవలసిన విషయం అని చెప్పింది తప్ప ఇచ్చి వచ్చి చెప్పలేదు కోర్టు. మేబీ రాంగ్ రైట్, మీరు కరెక్ట్ చేసుకోండి ఒకసారి. డిబేట్కి వెళ్ళి చెప్పలేదు. ఉచితంగా కాదు, ఉచితంగా ఇచ్చినప్పుడు తీసుకొని లేడు. ఫ్రీగా ఇచ్చేది తీసుకుని ఉన్నారు కదా. కంపెనీ పెట్టాలి కదా, కంపెనీ పెరగాలి కదా. చెప్పే తొందరకి సాక్షాత్తు అధికారం ఉన్న పెద్దలే, అధికారం ఉన్న మంత్రులే స్పాట్ మీద పెడితే కొట్టండి అన్నారు. మరి ఎందుకు చెప్తారు? ఇదే చెప్తున్నా కదా. వాళ్ళకి స్టెబిలిటీ లేదు, ఒక విధానం లేదు. ఇది అధికారులు మేము ఉన్నామా? అది అప్పుడున్నప్పుడు మేము ఆలోచన చేసి దీని నుంచి ఎవరికైతే దీనికి స్ట్రీమ్లైజ్ చేద్దాము, పవన్ చేద్దాం అనుకుంటే ఆ కార్యక్రమంలో ఆ రోజు వచ్చి ఆ కార్యక్రమం తీసుకున్నాము. ఆ కార్యక్రమం వ్యతిరేకించడం వీళ్ళే. మరి ఈరోజు ఎందుకు ఓపెన్గా చెప్పండి వాళ్ళని, మేము వచ్చి ఆ రోజు వ్యతిరేకించాం కానీ ఈ విధానం మంచిది అందుకే మేము సంపాదిస్తాం అని చెప్పానండి. చెప్పి చేయమనండి, అడుగుతానండి, యాక్సెప్ట్ చేయమనండి. రాత్రి నేను ఇంట్లో పడుకున్నా, రాత్రి నిద్ర పడకపోతే చూస్తే 4 సార్లు కరెంట్ పోయింది, 4 సార్లు బ్రేక్ వచ్చింది, పవర్ కట్. ఇదేంటి? నీకేంటి? ప్రొటెక్షన్ ఇస్తే థ్యాంక్స్, సంతోషం. ప్రొటెక్షన్ ఇచ్చే ఉద్దేశంతో కానీ మంచి సదుద్దేశం తెలిస్తే చాలా అభినందనీయం, కృతజ్ఞత కూడా. కానీ గోతులు ఎంత అవుతున్నారు, ముక్కులు ఎంత అవుతున్నారు, రోడ్లు ఎంత అవుతున్నారు. గోతులు తవ్వడం కూడా ప్రొటెక్షనే, రోడ్లు తవ్వడం కూడా ప్రొటెక్షనేనా? ఇది ఎప్పుడైనా దేశ చరిత్రలో జరిగిందా? కేవలం చూస్తే స్వాతంత్ర ఉద్యమంలో ఏ విధంగా అయితే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఆలోచన చేశారో ఆ రకంగా తయారయ్యారు. అప్పుడే కొద్దిగా న్యాయం కనిపించింది. ఆ టీవీలో అటు చూస్తే మనం అప్పుడు లేము, కానీ స్టోరీకి వెళ్ళి చూసి కానీ విజువల్స్ చూస్తే ఇప్పుడు అంతకనే ఘోరంగా ఉంది. నువ్వు ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడు గోతులు తవ్వాలి. మీరు
భర్త ఇచ్చినప్పుడు రోడ్డు ఎంత అవ్వాలి, పుక్కలు ఎంత? నేను అన్నా వాళ్ళే చెప్పుకోవాలి. కొన్ని పేపర్లు ఉన్నాయి కదా, ఎవరు లేరు ఊరికే 10 మంది వచ్చారని ఏబిఎల్ నాటంలో ఈటీవీ లాంటి అమ్మ ఈటీవీ లాంటి అన్నారు కదా. మరి అయినప్పుడు వచ్చి మరి ఆ గోధు ఎంత అవ్వాలి? ఇంటర్వ్యూస్ మరి సమాచారం లేదా? అదే ఆ విషయం చెప్పండి. ఇగో అందుకు తవ్వలేదు, ఇగో చూపెట్టి టీవీకి తీసుకెళ్ళి చూపెట్టి ఇగో రోడ్డు వేయడం తప్పే తప్ప ఇది కాదండి. అక్కడ నమ్మిపోతారు. అదే కడతారని అంటున్నారు, కడతారని అంటున్నారు, కడతారని అంటున్నారు. నీకు ఎన్నిసార్లు అడిగా, నువ్వు ఎన్నిసార్లు చెప్పాను నేను? ఇది 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 నువ్వు కరెక్ట్గా నువ్వు ప్రశ్నలు కరెక్ట్గా వెళ్తే కరెక్ట్ సమాధానం. ఆయన ఆతులు తప్పని ఏంటి మా పార్టీలో ఆలోచించి చెప్తాను, సంప్రదించుకొని డిస్కస్ చేసి చెప్తాం. సరే సరేనండి, ఏముంది ఆయన కామెంట్కి వచ్చి ఊరికి దాని పెద్ద రియాక్షన్ అవ్వాల్సింది. ఆయన ఏమి పునీతి కాదు, ఆయన ఏమి పెద్ద జ్యోతిష్యుడు కాదు, ఆయన ఏం జ్యోతిష్యుడు కాదు. ఆయన ఎన్నో సందర్భాలు మాట్లాడి చూసాను కూడా ఆయన మాట్లాడి. చూస్తారు కదా ఏమంటారు, ఆ దొరికిన పేరు చెప్పాడు కదా, ఇది నాది కాదు, వాళ్ళే పెట్టి వాళ్ళే చేశారని చెప్పి అతను ఎఫిడవిట్ పెట్టాడు కదా. మరి నేనేమంటాను దానికి? అని మీ ఏపీ అని అంటున్నాను. నాకైతే అంతా తప్పుడు కేసు పెట్టి నేను సృష్టించి మళ్ళీ ఇప్పుడు వచ్చేది అంటే ఎలాగా చెప్పు? మీరే చెప్పి మీరే చేసి మీరే అనేసి మీరే రాసి మీరు దాని మీద ఏం చెప్పండి, ఏం చెప్తాను? ప్రజా సమస్యలు బోర్డు ఉన్నాయి. అంటారులే ఆయనకి, ఆయన లబ్ధాడు ఆయన, అందుకే ఆయన అంతకుముందు పరిగెట్టాడు అక్కడికి. ఎక్కడికో అది అక్కడికైనా ఎక్కడికి అది రెండోసారి అక్కడికైనా ఆయన అడుగు, అక్కడికైనా అడిగారండి ఎక్కడికైనా అడుగు, ఆయన అడుగు, ఆయన అడుగు చెప్తాడు, ఆయన అడుగు చెప్తాడు, నేను చెప్పలేదు. ఆయన అడుగు చెప్తాడు. అందరితో అంతతో ఆపాను ఆ క్లాస్ ఆయన. సింగపూర్ కంపెనీకి రావద్దు అని చెప్పి మెయిల్స్ పెట్టింది మురళి అనే వ్యక్తి మీ పార్టీ వాడని చెప్పి ఇది సింగపూర్ కంపెనీ వాళ్ళు పెట్టిన మెయిల్స్ కి అది వాస్తవం అవాస్తవం నేను దాంట్లోకి వెళ్ళను, నాకు తెలియదు, వెళ్ళను. పెట్టి మురళి అనే వ్యక్తి మావాడా కాదని నేను వెరిఫై చేసుకొని చెప్తాను. అదొక పేజీ. రెండో పేజీ నేను వచ్చి కాదు అనిస్తే సింగపూర్ ఆ వ్యాపారస్తులకు 100,000 కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయ్యి ప్రెస్ ఇన్వాల్వ్ మానేస్తాడు చెప్పు, మానేస్తాడు చెప్పు, ఎప్పుడు మానేస్తాడు? అది లోపభూయిష్టంగా ఉంటే, దీనివల్ల నా ప్రభుత్వ పరువు ప్రతిష్ట పోతుంది అనుకుంటే, లేదు నా కంపెనీ తాలూకా పరువు ప్రతిష్ట పోయి నేను వచ్చి నాకు దొరుకుతుంటామంటే రాడు గారు మానేస్తాడు. కానీ అది ఎందుకు రాదండి? దేనికొస్తున్నారు? ఇవన్నిటికంటే ఇవన్నీ ఆలోచించండి. ఇవన్నీ కంటే ఏదైతే మహిళలకు ఇస్తున్నా ఆ సున్నా వడ్డీ కానీ, ఆడబిడ్డ నిధి కానీ, ఆ పీపోరు విధానం కానీ, లేదు విద్యార్థులకి అన్ఎంప్లాయ్డ్కి ఇస్తున్న 3,000 రూపాయల పెన్షన్ కానీ
లేదు ఉపాధి హామీకి మరి ఇస్తున్న రోజువారీ కూలిని ఆ వారంలో ఇమ్మని చెప్పడం కానీ మర్చిపోయిన ఎక్కడున్నారు డిప్యూటీ సీఎం గారు? ఉపాధి హామీ గురించి మరి ఆ డబ్బులు ఇస్తారని గోతులు కప్పేస్తారని చెప్పారు కదా, మరి గోతులు కప్పకంట మరి ఉపాధి హామీ కొంట రేపు ఆయన కోసం చెప్పండి ఆ ఉపాధి హామీ డబ్బులు ఇమ్మని చెప్పి. మరి ఆ ఉద్యోగం అడగాలి కదా, చెప్పాలి కదా మీరు. అవి చెప్పరు, ఎంతసేపు ఇవో చెప్తారు. తప్పు కాదు కదా, అది ప్రజల కోసం చెప్తారు మీరు చెప్తే, అంతేగాని మీకు సొంతం కాదు కదా అది. ఏమి మీకు జ్ఞాపకం రావు. ఓకేనా? కాకపోతే థ్యాంక్ యూ.